హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ అండి, చికెన్ లివర్ ఫ్రై. ఈరోజు సండే కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. కాబట్టి మేము ఈరోజు మా ఇంట్లో చికెన్ లివర్ తెచ్చుకున్నాము. ఈ చికెన్ లివర్ ఫ్రై నేను ఎలా చేశానో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చిలో 1 నిమిషం ఫ్రై అయితే సరిపోతుందండి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ నేను ఇక్కడ 1 కేజీ చికెన్ లివర్ తీసుకుంటున్నానండి. ఇది 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇలా పెద్ద పెద్ద పీసెస్గానే ఉంచేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్ అయితే మళ్ళీ ఫ్రై అయ్యేలోపు చిన్నవి అవుతాయని ఇలానే పెద్ద పెద్ద పీసెస్గా వేసేసుకుంటున్నాను. చికెన్ లివర్ అంతా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి తగ్గట్లు ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇది మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ముందుగా మనం చికెన్ లివర్ కడిగాం కదా, ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామా. చూడండి, మనం ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదు, కానీ ఎన్ని వాటర్ వచ్చాయో. ఒక్కసారి ఇదంతా గరిటెతో కలిపేసుకొని రుచికి తగ్గట్లు కారం వేసుకుందాం. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం మాత్రమే వేస్తున్నానండి. మాకు ఈ కారం చాలా మంటగా ఉంది కాబట్టి 2 స్పూన్ల కారం మాత్రమే వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడకనిద్దాం. వాటర్ ఇంకిపోకముందే కారం వేసుకోవాలి, అప్పుడే ముక్కలకు బాగా పడుతుంది. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత కారం వేసుకున్నామంటే అది అడుగంటేసి అస్సలు కారం పట్టనే పట్టదు ముక్కకి. 5 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇక్కడ చికెన్ లివర్లో కనిపిస్తున్నంత ఆయిలేనండి, వాటర్ ఎక్కడా లేవు. ఒకసారి చూడండి. ఫైనల్గా 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 రెమ్మల కరివేపాకు, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మరొక నిమిషం మూత పెట్టేసుకుందాం. అంతేనండి, సండే స్పెషల్ వేడివేడిగా చికెన్ లివర్ ఫ్రై రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినేద్దాం. మీరు కూడా వచ్చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి.